Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. మనందరికీ తెలిసిందే 1st July 2024 నుంచి క్రిమినల్ మేజర్ యాక్ట్స్ అయినటువంటి ఇండియన్ పెనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడు రీప్లేస్ అయ్యి కొత్త చట్టాలు వచ్చినాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత మరియు భారతీయ సాక్ష్య అభియాన్ పేరుతో ఈ మూడు చట్టాలు వచ్చినాయి. సహజంగా ఈ కొత్త చట్టాలు వచ్చినప్పుడు నేనైతే దాదాపు ఒక 5-6 నెలల కిందటే ఈ మన ఏషియా లా హౌస్ వాళ్ళ దగ్గర 3 బుక్స్ కలిసిన కంబైన్డ్ బుక్ కొన్నాను. ఇప్పుడు కూడా చాలామంది లాయర్స్, చాలామంది లా కాలేజ్ స్టూడెంట్స్, చాలామంది ప్రొఫెషనల్స్, లెక్చరర్స్, దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లా, ఆల్ ఆఫ్ దెమ్ వాళ్ళంతా ఈ బుక్స్ పర్చేజ్ చేస్తూ ఉన్నారు. పర్చేజ్ చేయాలంటే ముందు పబ్లిషర్ కావాలిగా. నాట్ మెనీ పబ్లిషర్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. చాలామంది వస్తున్నారు. దానిలో యూనివర్సల్ లెక్సిస్ నెక్సిస్ అనే కంపెనీ పబ్లిష్ చేసింది. మొట్టమొదట మీకు లాస్ట్ ఇయర్ ఇంటర్ప్రిటేషన్లో కూడా చెప్పాను, ఈవెన్ కామా విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ ఫర్ ఇంటర్ప్రిటేషన్. పొరపాటును కూడా తప్పు ఉండకూడదు. గజెట్లో ఏమొస్తే, యాక్ట్ ఏది పాస్ అయితే దాన్నే కామా, ఫుల్ స్టాప్, ఎక్స్ప్రెషన్, ఎక్స్క్లమేటరీ మార్క్తో సాధించాలి. చిన్న పొరపాటు వచ్చింది. ఇది గౌరవనీయ జార్ఖండ్ హైకోర్టు వాళ్ళు యాక్చువల్గా పట్టుకొని సుమోటో కింద చెప్పారు. నౌ సుమోటో ద కోర్ట్ ఆన్ ఇట్స్ ఓన్ మోషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ WP పిల్ నంబర్ 3865/2024. 1/7/2024 నాడే జస్టిస్ ఆనంద్ సేన్ అండ్ సుభాష్ చంద్ ఈ ఇద్దరు ఈ మిస్టేక్ని కనిపెట్టి నెక్సెస్ క్లిక్స్ ఇవ్వడం, జనం అందరికి చెప్పడం కూడా చేశారు. సో ఏమిటి మిస్టేక్ అనేటువంటి దాన్ని చూసుకున్నప్పుడు యాక్చువల్లీ వాళ్ళు కనిపెట్టింది 2 చోట్ల. ఒకటి 103 Clause 2కి వెళ్దాం. సో పాత 302 ఇప్పుడు 103 అయింది. అంటే మర్డర్ కేస్. ఈ మర్డర్ కేసుని 2-3 రకాలుగా డివైడ్ చేశారు. ఇది మర్డర్ కేస్ మనకు గ్యాంగ్ రేప్ కేసులాగా గ్యాంగ్ మర్డర్ కేసు కొత్తగా వచ్చింది. రైట్. ఈ సందర్భంలో చూసుకుంటే ఏంటంటే, ఒకటి సెక్షన్ 103 Clause 2 ఇక్కడ గ్రూప్ మీద, బీయింగ్ ఎ గ్రూప్, హూ ఎవర్ commits murder shall be punished with a death or imprisonment for life and shall also be, ఈ షల్కి బదులు సెల్, SCELL పడింది, shall also be liable to fine. So they are liable for punishment for death or imprisonment for life. At the same time they shall be liable to fine. Shall be interpretation గుర్తుపెట్టుకోండి. Shall means must, మే కాదు ఇక్కడ. అఫ్ కోర్స్ ఇంటర్ప్రిటేషన్లో మనం షల్ మే తీసుకెళ్తే వేరే సంగతి. ఇక్కడ షల్ బదులు సెల్ అనేది పడింది. సెకండ్ వర్డ్ సిమిలర్ అంటే రేపు, సెక్షువల్ అఫెన్స్ ఇలాంటి వాటిలో రాస్తూ ఆర్ అదర్ సిమిలర్ యాక్ట్ అన్నారు. ఆ సిమిలర్ అనే మాట పోయింది. సిమిలర్ ఈజ్ వర్డ్. సో డెఫినెట్లీ దిస్ విల్ గివ్ ఎ రాంగ్ ఇంప్రెషన్. నో డౌట్ ద కోర్ట్ ఆల్సో observed that it's not a deliberate mistake, it is by inadvertence or but due to oversight. Immediately it has to be cured immediately. ఎందుకంటే ఇంటర్ప్రిటేషన్లో చిన్న చిన్న విషయాల మీద కూడా అవసరాలు వస్తాయి. లాలో యూ కెన్ టేక్ అడ్వాంటేజ్. ఎందుకని? అడ్వాంటేజ్ షల్ ఆల్వేస్ గో ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ద అక్యూజ్డ్ పర్సన్, రైట్? సో కాబట్టి the so-called publishers, several publishers who came forward to publish the bare acts and criminal manifesto, they should be definite, they should take utmost care. More than that we don't want to say. So immediate they need to be cured. This mistake which has crept in inadvertently, it has to be immediately rectified. So therefore they have directed
the Universal LexisNexis company, whose headquarters is located in Gurgaon, Haryana, to take urgent and appropriate steps to rectify the error and report within a week, and the correction should be pasted in the next publications. కొంచెం పబ్లిష్ అయిపోయి ఉండే ఆ లోపల ఎక్కడైనా ఎంక్లోజ్ చేసేదాన్ని చూడండి అని చెప్పారు. సో కాబట్టి దీంట్లో మనం గమనించాల్సింది, సహజంగా ఇదేముందలే అనుకుంటారు చాలామంది యంగ్స్టర్, బట్ ప్లీజ్ రిమెంబర్ లా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ గో త్రూ ఈచ్ సెంటెన్స్. అందుకని అమిత్ షా గారు ఈ కొత్త లాస్ పార్లమెంట్లో పెట్టినప్పుడు చెప్పాడు, ఐ హ్యావ్ రెడ్ ది ఎంటైర్ క్రిమినల్ లాస్ ఇంక్లూడింగ్ కామా అండ్ ఫుల్ స్టాప్ అని. ఒకసారి మీరు కావాలంటే ఆ పార్లమెంట్లో ఆయన మాట్లాడిన మాట కూడా చూసుకోండి. కాబట్టి నో ఎర్రర్, దే షుడ్ బి నో ప్లేస్ ఫర్ ఎర్రర్, రైట్? సో ప్లీజ్ ఎక్కడైనా మీకు కూడా కనపడింది ఇలాంటి మిస్టేక్స్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. విల్ ఇన్ఫార్మ్ ది కోర్ట్ ఆర్ ఇన్ఫార్మ్ ది పబ్లిషర్స్. థ్యాంక్ యూ.